మేము హౌస్ వైఫ్స్ మనసులో చాలా చేయాలనుకుంటాం. లైక్ షాపింగ్, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలి, నచ్చినవి కొనుక్కోవాలని. బట్ రియాలిటీలో ఏం చేయాలో తెలుసా? ఉదయం నుండి సాయంత్రం వరకు ఎలా గడపాలో ముందే నైటే ప్లానింగ్ చేస్తాం. మరి చేయకపోతే, ప్లానింగ్ చేయకపోతే అవుతుందా? అవ్వదు. పిల్లలు స్కూల్కి రెడీ చేయడం, టిఫిన్ ఏం వండాలి, చట్నీ ఏం చేయాలి, టిఫిన్లో ఇడ్లీ పెట్టాలా, దోశ పెట్టాలా, చట్నీలో పల్లి చట్నీ చేయాలా, టమాటా పచ్చడి చేయాలా అని ఒకటే థింకింగ్ మనకి నైట్ నుంచి. ఇంకా లంచ్ బాక్స్కి వస్తే పులుసా, సాంబారా, పప్పా, ఫ్రైయా అని ఒకటే ఆలోచిస్తూ ఉంటాం. అది కూడా 10 minutesలో అయిపోయేదైతే ఇంకా హ్యాపీగా ఆలోచిస్తాం. మళ్ళీ దానికి తోడు మధ్యలో రాత్రి మిగిలిన అన్నంతో పులిహోర చేయాలా, సద్దన్నం చేయాలా, ఫ్రైడ్ రైస్ చేయాలా. టీవీలో కానీ, యూట్యూబ్లో కానీ ఏమైనా స్నాక్స్ కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ ఏమైనా డిఫరెంట్గా కనపడితే వచ్చే తలకి ఇవి చేసి ఉంచాలి మా కోసం అని చెప్తారు. ఇన్ని ఆలోచిస్తూ ఉండాలి. మధ్యలో వాటికి కావాల్సినవన్నీ గ్రాసరీస్ అన్నీ కొనుక్కొచ్చుకోవాలి, ప్లాన్ చేసుకోవాలి. మళ్ళీ మనకు మంత్ ఎండింగ్ ఇలా బడ్జెట్లోనే చేసుకోవాలి, కొంత అమౌంట్తోనే చెయ్యాలి అని చెబుతారు. దీంతో పాటు మధ్య మధ్యలో ఫెస్టివల్స్ కూడా వస్తాయి, బర్త్డే పార్టీస్ వస్తాయి. మళ్ళీ వాటికి బిర్యానీలని, అరిసెలు, చక్రాలని చేయాలి. కిచెన్ క్లీనింగ్ ఉండిద్ది. ఇన్ని మధ్య ఇంకా మన కళలేముంటాయి నెరవేర్చుకోవడానికి. మనకు నచ్చింది ఏమైనా డ్రెస్ కొనుక్కుందామంటే కాస్ట్ చూస్తాం. అదే పిల్లలకి నచ్చింది కొనాలంటే కాస్ట్ అస్సలు చూడం. మీరు అంతేనా? ఇంకా సండే వస్తే బాగుండిద్ది, రెస్ట్ తీసుకుంటాం అనుకుంటాం. కానీ సండేనే ఎక్కువ ఉంటుంది పని. మాకైతే సండే రాగానే ఇంక ఇంట్లో వారం మొదలవుతుంది. ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అని. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత మనకు సండే వస్తే 3వ ప్రపంచ యుద్ధంలాగా అనిపిస్తుంది. అవునా కదా ఫ్రెండ్స్? మీకు అలానే అనిపిస్తుంది. 3వ ప్రపంచ యుద్ధంలాగా ఉంటుంది కదా సండే వస్తే. హాలిడేస్ ఉంటే ఇంకా పిల్లలకి మనకి తలనొప్పి కన్ఫామ్ వచ్చేస్తుంది. ఇంకా మీరు ఎలా ప్లాన్ చేస్తారు? ముందు నైటే ప్లాన్ చేస్తారా, అప్పటికప్పుడు ప్లాన్ చేసేసుకుంటారా? ఎలా ప్లాన్ చేసుకుంటారు? నా చిన్నప్పుడు అయితే ఇలానే ప్లాన్ చేస్తుంది మా మమ్మీ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.